వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్దిపేటలోని మోయిన్పూర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర దేవాలయంలో ఇప్పుడు భక్తులు తండోపతండాలుగా ఈ యొక్క దర్శనం ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులందరూ కూడా వెంకటేశ్వరుని ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. ఉత్తర ద్వారం అనేది హిందూ బంధువులందరూ కూడా ఎంతో ప్రాముఖ్యతగా తీసుకుంటారు కాబట్టి దర్శనం అనేది చాలా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. ఉదయం 6:45 ప్రాంతంలో తన్నీరు హరీష్ రావు కూడా ఈ యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది ఉత్తర ద్వారం ద్వారా. అందులో భాగంగానే సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ యొక్క దర్శనాన్ని అందరూ కూడా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనతో పాటు ఈ యొక్క ఈవో ఉన్నారు, వారిని అడుగుతారు. చెప్పండి, ఎటువంటి ఏర్పాటు చేశారు, ఎట్లా ఉంది? కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మోహిన్పుర వీధి సిద్దిపేట పట్టణం మరియు జిల్లా. శ్రీ స్వామివారి ముక్కోటి ఏకాదశి ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు అనేక విధాలుగా తండోపతండాలుగా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. వారి కోసం బార్కేడింగు, వైట్ పెండాల్సు, క్యూ లైను, మళ్ళీ గ్రీన్ మ్యాట్ కూడా, మా మెడికల్ ప్రాథమిక చికిత్సా కేంద్రం కూడా ఏర్పాటు చేశాము. పులిహోర ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇక్కడ లడ్డు ప్రసాద విక్రయం కూడా జరుగుతున్నది. ఇక్కడికి మనకు డోనార్స్, మా దేవాలయానికి డోనార్స్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. డోనార్స్ లేదే మా యొక్క దేవాలయం లేదు కనుక ఆ డోనార్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ ఏర్పాటు చేశాం. వారి యొక్క దాని గురించి ఉత్తర ద్వారం పక్క నుంచి 2 క్యూ లైన్స్ పెట్టాము, విఐపి లైన్ ఒకటి. ఈ స్థానికులు ఉండేటువంటి ఒక వాళ్ళకు వరుసగా ఒక లైన్ 11 గంటల నుంచి 1 గంట వరకు ఏర్పాటు రావడానికి భక్తులు వాళ్ళు స్వామివారిని దర్శించుకోవడానికి ఒక లైన్ ఏర్పాటు చేశాము. గాంధీ చౌక్ నుంచి ఉత్తర ద్వారం వరకు డోనార్స్ క్యూ లైన్ ఒకటి, ధర్మదర్శనం లైన్ ఒకటి, స్పెషల్ దర్శనం ఒకటి లైను, ఒక వివిఐపి లైన్ కూడా ఒకటి ఏర్పాటు చేశాము. భక్తులు నెమ్మదిగా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. అదేవిధంగా పంతులు ఉన్నారు. చెప్పండి పంతులు, ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతకు సంబంధించి ఏం చెప్తారు మీరు? జై శ్రీమన్నారాయణ. బహుబంధువులారా, ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశి నాడు స్వామివారు గాఢ నిద్రలో నిలుస్తారు. ఇప్పుడు మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి అంటారు. దీన్ని ముక్కోటి ఏకాదశి పర్వదినంగా భావించి ముక్కోటి దేవతలు కూడా ఈరోజు వచ్చి దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అంటారు. దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా భక్తులకు విశేషమైన మన సిద్దిపేటలో వెలిసిన వెంకటేశ్వర స్వామిలో విశేషమైన అలంకారాలు ప్రతి పండగకు సంక్రాంతి కూడా ఇలా అలంకారాలు చేస్తుంటాము. ఇలాంటి ముక్కోటి నాడు ఉదయం 4 గంటలకే సేవ బయలుదేరేసి భక్తులకు నిత్య దర్శనాలు ఇచ్చుకుంటూ విశేషమైన అలంకార సేవతో తీర్థ ప్రసాదం ఇచ్చి విశేషమైన సన్మానాలు చేస్తూ వారికి భగవంతుడు కోరికలు ఇచ్చారు కాబట్టి ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధితో పెరుగుతున్నారు కాబట్టి వీరికి ఇక్కడ బాగా ప్రాముఖ్యత కలిగింది కనుక భక్తులకు గాఢ విశ్వాస నమ్మకం కలుగుతున్నది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచరిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. చెప్పండి, ఈ యొక్క ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? ముందుగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఒక మంచి పవిత్రమైనటువంటి రోజు. దీని ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతున్నటువంటి ఒక హిందూ సాంప్రదాయం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టెంపుల్ యాజమాన్యం బాగా ఏర్పాటు చేశారు. భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా మంచి ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. హిందూ కల్చర్ అనేటువంటిది ఏదైతే పెరగడానికి నిదర్శనం. ఈరోజు చూస్తుంటే మొత్తం సమాజంలో అందరూ కూడా భక్తిభావం అనేటువంటిది బాగా పెరిగిపోయింది. ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మోహినీపురాలో ప్రతి ఏటా కూడా ఈ యొక్క ముక్కోటి ఏకాదశంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పాలనాధికారి కానీ, కార్యనిర్వహణాధికారి కానీ, పాలక మండలి కానీ చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి వారందరికీ కూడా నేను సంతోషమాత ఆలయ పాలక మండలి పక్షాల చైర్మన్గా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు. మరి అందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు ప్రత్యేక అలంకరణతో కూడా ఆ యొక్క స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా ఉంది. వారిని చూసి మేము ఆ స్వామివారిని చూసి తరించి చాలా తన్మయం పొందడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.
వెంకటేశ్వర దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయనే అంశంపైన పంతులు ఉన్నారు, వారిని అడిగారు. చెప్పండి పంతులు, ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం వల్ల భక్తులకు ఎటువంటి సంతోషాలు కలుగుతాయని చెప్పవచ్చు? జై శ్రీమన్నారాయణ. సోత్సృష్ట మాలికాయ బంధగంధ బంధురధిష్టవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. సూర్యుడు నెల నెల ఒక రాశి నుంచి ఒక రాశికి చేరుతాడు. అందులో భాగంగా ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ధనుర్మాసం అంటారు. ఈ నెల 17 నుంచి ధనుర్మాసోత్సవం ప్రారంభమైంది. అందులో భాగంగా ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి ఎప్పుడైతే వస్తుందో అది వైకుంఠ ఏకాదశి. దానినే వైకుంఠ ఏకాదశి అంటారు. ఆషాఢ మాసములో తొలి ఏకాదశి పండుగ చేసుకుంటాం కదా, అప్పుడు విష్ణుమూర్తి యోగనిద్రలో పోతాడు. కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అంటారు దానినే. అప్పుడు యోగనిద్ర నుంచి మేల్కొంటాడు స్వామి. అందులో భాగంగా ఈ ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలంతా కూడా శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి ఉత్తర ద్వారం గుండా వస్తారు. అదే పవిత్రత. ఇప్పుడు ఆ ఉత్తర ద్వారం గుండా స్వామిని సేవిస్తే సకల పాపాలు తొలగి సకల ఆయురారోగ్యాలు ఇచ్చి సిద్ధించును. జై శ్రీమన్నారాయణ. నా పేరు అల్లాడి శ్రీనివాస్, సిద్దిపేట నివాసిని. ఈ మోయిన్పురలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోరిన కోరికలు నెరవేర్చే భగవంతుడు, ఆపద మొక్కులవాడు, అనాథరక్షకుడు, ఏడుకొండలవాడైన వెంకటస్వామి తిరుమల తిరుపతి తర్వాత ఈ మోయిన్పుర ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా అందరికీ సుఖ సంతోషాలు కలుగుతాయని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని, ఒక ప్రత్యేకమైన అందరికీ ఏ కోరిన నెరవేరుతుందని ఈరోజు అందరు భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ముక్తిని పొందుతున్నారు. ఈ ఉత్తర ద్వార దర్శనమైన భక్తులందరికీ మరియు సమస్త లోక సుఖినోభవంతు. ముక్కాటి ఏకాదశి సందర్భంగా సిద్దిపేట పాత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులు చాలా ఉధృతంగా వచ్చేస్తున్నారు, దైవ దర్శనానికి వచ్చేస్తున్నారు. ఈరోజు సిద్దిపేట పట్టణంలో జరుగుతున్న ఈ యొక్క ఉత్సవాల్లో చాలామంది సిద్దిపేట ప్రాంతాలు కానీ బయట నుంచి వచ్చి పాల్గొంటున్నారు. వారిని ఆ దేవుడు ఆశీర్వదించి అన్ని వేళ ప్రజలకు క్షేమచారాలతో దీవించాలని దేవుని ప్రార్థిస్తున్నాను. భక్తులందరూ కూడా ఎంతో విశేషంగా ఈ యొక్క ఆదరణ ఉంటుంది కాబట్టి ఉత్తర ద్వారం ద్వారా ఈ యొక్క దర్శనాన్ని అనేది చేసుకోవడం జరుగుతుందని చెప్పి స్థానిక పంతులు ఈవో గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.